Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఏపీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన యొక్క పర్యవసానాలు నవ్యాంధ్రను ఇంకా బాధిస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరాన్ని ఇప్పటి ఆంధ్రప్రదేశ్ కోల్పోవటం వల్ల నవ్యాంధ్రకి రెండు తీవ్ర నష్టాలున్నాయి. ఒకటొచ్చేసి మహానగరాల్లోనే సంపద సృష్టి అనేది ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల పన్నుల ఆదాయం కూడా అత్యధికంగా నగరాల నుంచే వస్తుంది. హైదరాబాద్ నగరంలో మనం చూస్తే 2012-13 సంవత్సరంలోనే ప్రభుత్వానికి 12,000 కోట్లకు పైగా మిగులు ఉంటే దాన్ని ఆ రాష్ట్రంలో మిగిలిన 22 జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం వినియోగించేది. ఒకవేళ ఆ మిగులు బహుశా ఏడాదికి 25 నుంచి 30,000 కోట్ల దాకా ఉండొచ్చు. ఈ మిగులంతా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి పన్నుల ఆదాయంలో చాలా వరకు నష్టం వాటిల్లింది. జీతభత్యాలు కానీ పాలన వ్యయాలు కానీ నడుస్తున్నటువంటి పథకాలని తగ్గించడం వీటన్నింటినీ సాధ్యం కాదు కాబట్టి ఆ రాష్ట్రానికి ఆర్థిక లోటు అనేది చాలా పెరిగింది. ఇక రెండవ సమస్యకు వస్తే గతంలో పాలకులకి దూరదృష్టి లేకపోవటం వల్ల విద్య, ఉద్యోగ అవకాశాలు, శిక్షణా సంస్థలు, శాస్త్ర పరిశోధనా సంస్థలు కానీ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ప్రధానంగా హైదరాబాద్ నగరంలోనే ఏర్పడ్డాయి. దాంతో ఈ అన్ని రంగాల్లో కూడా కొత్తగా ఉపాధి కల్పించే పరిశ్రమలు మన నవ్యాంధ్రలో లేవు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ద్వారా ప్రధానమంత్రి పార్లమెంట్లో ఫిబ్రవరి 20వ తేదీ 2014లో మనకి ఒక ప్రకటన చేశారు. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడానికి చట్టబద్ధమైన ఏర్పాట్లు చేశారు. కానీ గత 5 సంవత్సరాల్లో ఇచ్చిన ముఖ్యమైనటువంటి 6 హామీల్లో కొన్ని పాక్షికంగానే అమలయ్యాయి. కొన్ని వాగ్దానాలు అసలు అమలుకే నోచుకోలేదు. సెంటర్ మరియు స్టేట్స్ యొక్క రిలేషన్లో గనక అపనమ్మకం చోటు చేసుకుంటే ఫెడరల్ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా దేశ ఐక్యతకు దీర్ఘకాలంలో సవాళ్లు ఎదురవుతాయి. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏ కూటమి ఏర్పాటు చేసినా కూడా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేసి హక్కుల్ని సాధించుకోవటం, ఇప్పటి నుంచే సమాజం, పత్రికలు, పార్టీలు కూడా అందుకు తగ్గ వ్యూహాన్ని రచించుకోవటం అవసరం. అయితే ఏ అంశాల మీద రాష్ట్రానికి యూనియన్ నుంచి సహాయం ఇంకా అందాల్సి ఉందో చూస్తే ఆ సహాయం అందకపోవటం వల్ల అభివృద్ధి రీత్యా కానీ, మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, పెట్టుబడిలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నష్టపోతోందో అర్థమవుతుంది. ఇందులో ముఖ్యంగా 9 అంశాలకి యూనియన్ నుంచి సహాయం చాలా అవసరం. ఒకటవది వచ్చేసి రాష్ట్ర వనరుల లోటును పూడ్చడం. 2015-20 కాలంలో రెవెన్యూ లోటును అంచనా వేసి పూడ్చటానికి 14వ ఆర్థిక సంఘానికి నివేదికనిచ్చారు. 14వ ఆర్థిక సంఘం 2015-20 ఈ కాలంలో లోటును 22,112 కోట్లుగా అంచనా వేసింది. ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ లోటును భర్తీ చేయటానికి వార్షిక గ్రాంట్లను మంజూరు చేసింది. కానీ రాష్ట్రం ఏర్పడినటువంటి తొలి సంవత్సరం 2014-15 ఆ సంవత్సరంలో ఉన్నటువంటి లోటు ఆర్థిక సంఘం పరిశీలనలో లేదు కాబట్టి ఆ లోటును యూనియన్ భర్తీ చేయాల్సి ఉంటుంది. 2014-15 సంవత్సరానికి రాజ్యాంగ సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ CAG క్యాగ్ అంటాము. దాని లెక్కల ప్రకారం రెవెన్యూ లోటును 16,078 కోట్లుగా తేల్చారు. అదే కాకుండా ఆ సంవత్సరంలో ఖర్చు పెట్టే బాధ్యత ఉన్నా కూడా 6,870 కోట్ల మేరకు వ్యయాన్ని తర్వాత సంవత్సరానికి వాయిదా వేశారు. 2015-16లో ఆ డబ్బును ఖర్చు పెట్టారు. అయితే ఆ ఖర్చు కింద సంవత్సరానికి కాబట్టి లోటు అనేది పెరుగుతుంది. కానీ ఆర్థిక సంఘం వచ్చేసి ఆ లోటును భర్తీ చేయదు. అందువల్ల వాయిదా వేసిన ఖర్చు కూడా 2014-15 వనరుల లోటులో భాగం. ఇలా మొత్తం కలిపి 22,948 కోట్ల వనరుల లోటు అనేది తేలింది. ఆ లోటులోంచి నిపుణుల కమిటీ రుణమాఫీల మీద ఆ సంవత్సరం ఖర్చు పెట్టినటువంటి 7,069 కోట్లని
అలాగే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పెంచినటువంటి సాంఘిక సంక్షేమ పింఛన్ల మొత్తమైనటువంటి 1590 కోట్లని తొలగించింది. అవి పోగా యూనియన్ భర్తీ చేయాల్సినటువంటి మిగిలిన వనరుల లోటు 14,288 కోట్లు. అయితే 5 ఏళ్ల తర్వాత ఈనాటి వరకు మన రాష్ట్రానికి అందింది లేదా హామీ ఇచ్చింది కేవలం 4,117.89 కోట్లు మాత్రమే. అంటే 10,308 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. వీటి మీద కేవలం 8% వడ్డీ వేసుకున్నా కూడా ఈనాటికి 13,800 కోట్లు మనకు దాటిపోతుంది. ఆర్థికంగా ఈ లోటును భర్తీ చేస్తున్నటువంటి రాష్ట్రానికి ఈ వనరులు అందకపోవటంతో సహజంగానే అభివృద్ధికి ఆటంకం అనేది కలుగుతుంది. ఇక రెండవది వచ్చేసి విభజన చట్టంలో జరిగినటువంటి పొరపాట్లు. పరిశ్రమల మీద పన్నుల యొక్క బాకీలు హైదరాబాద్లో వాటి కేంద్రాలయాలు ఉండడం వల్ల తెలంగాణకే చెందుతాయి. కానీ ప్రభుత్వం పరిశ్రమలకు ఏమైనా తిరిగి చెల్లించాల్సి వస్తే ఆ బరువు పరిశ్రమ ఉన్న రాష్ట్రం మీద పడుతుంది. ఉదాహరణకి కృష్ణపట్నం పోర్టు తీర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆ కంపెనీ చెల్లించాల్సినటువంటి 92 కోట్ల బకాయిలు తెలంగాణకి చేరింది. కానీ ఆ కంపెనీకి ప్రభుత్వం ఏమన్నా గత వసూళ్లను తిరిగి చెల్లించాలంటే ఆ భారం మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. అలా కాకుండా పన్నుల వసూళ్లు తిరుగు చెల్లింపుల భారం రెండింటినీ కూడా జనాభా పద్ధతిలో గనక పంచుకుంటే ఆంధ్రప్రదేశ్కి అదనంగా 3,820 కోట్లు రావాలి. ప్రస్తుతం ఈ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. ఇదంతా పార్లమెంట్ చేసినటువంటి చట్టం వల్ల జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని పూడ్చే బాధ్యత కూడా యూనియన్ ప్రభుత్వమే తీసుకోవాలి. ఇక మూడవ సమస్యకొస్తే ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలకు అందుతున్న రీతిలో కేంద్ర ప్రతిపాదిత పథకాల్లో 90% నిధులు యూనియన్ నుంచి వస్తే 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రానికి 16,447 కోట్లు గ్రాంట్గా రావాల్సి ఉంటుంది. దీనికి యూనియన్ గవర్నమెంట్ కూడా అంగీకరించింది. కాకపోతే ఈ డబ్బును విదేశీ రుణాలతో అమలు చేసే ప్రాజెక్టుల ద్వారా మాత్రమే ఇస్తాము అనేసి షరతు పెట్టింది. కానీ ఈ ప్రాజెక్టుల ద్వారా దేశమంతా వచ్చే డబ్బు సగటున ఏడాదికి 10,000 కోట్లు. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2018 డిసెంబర్ దాకా అందింది కేవలం 16 కోట్లు మాత్రమే. ఈ 16,447 కోట్ల డబ్బులని ఇతర అప్పుల చెల్లింపు రూపంలో రాష్ట్రానికి ఏర్పాటు చేయటం సమంజసం. దాన్నే నిపుణుల కమిటీ కూడా తీర్మానించింది. ఇక నాలుగవ విషయానికి వస్తే పోలవరం ప్రాజెక్ట్. యూనియన్ ఇస్తున్నటువంటి సహాయంతో పోలవరం ప్రాజెక్ట్ అమలవుతోంది. యూనియన్ పర్యవేక్షణలో ఈ ప్రాజెక్ట్ని రాష్ట్రమే నిర్మిస్తోంది. దేశంలో ఇంత వేగంగా రికార్డ్ స్థాయిలో అమలవుతున్నటువంటి ఏకైక జాతీయ ప్రాజెక్టు ఇదే. అయితే జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించిన తర్వాత పోలవరం మీద చేసిన వ్యయం మార్చి 31, 2019 నాటికి 11,210 కోట్లు. యూనియన్ విడుదల చేసింది ఇప్పటి వరకు 6,727 కోట్లు. అంటే రాష్ట్రం ఖర్చు చేసి రావాల్సిన బకాయిలు 4,483 కోట్లు. వెంటనే వీటి యొక్క బకాయిలు చెల్లించి ఈ ప్రాజెక్ట్ని వేగంగా గడువు లోపలే పూర్తి చేసే ఏర్పాట్లు చేయటం అవసరం. ఇక ఐదవది వచ్చేసి వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 7 జిల్లాలకి బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక సాయం అందిస్తాము అనేసి యూనియన్ హామీ ఇచ్చింది. అయితే 1.83 కోట్ల జనాభా ఉన్నటువంటి బుందేల్ఖండ్ ప్రాంతానికి 2009-2017 మధ్య 11,866 కోట్ల సహాయాన్ని అందించింది. ఆంధ్రప్రదేశ్లో ఈ వెనుకబడిన ప్రాంతాల జనాభా 2.52 కోట్లున్నారు. ఈ జనాభాన్ని మరియు ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి 7 జిల్లాలకి కనీసం 25,302 కోట్ల సహాయం అందించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 1,050 కోట్లు మాత్రమే రాష్ట్రానికి అందించింది. ఇక ఆరవది వచ్చేసి దుగరాజపట్నం పోర్టు గురించి. దుగరాజపట్నం పోర్టులో 7,988 కోట్ల ఖర్చుతో మేజర్ పోర్టును నిర్మాణం చేయటం. గతంలోనే ఈ ప్రాజెక్ట్ మంజూరైంది. ఈ ప్రాజెక్ట్ని విభజన చట్టంలో చేర్చారు. కానీ ఆ స్థలం అనువుగా లేదు అన్న కారణంతో యూనియన్ ప్రభుత్వం ఇప్పటిదాకా పోర్టు నిర్మాణాన్ని చేపట్టలేదు. సాంకేతికంగా అనువైనటువంటి స్థలంలో మేజర్ పోర్టును నిర్మించటం
లేదా దానికి ప్రత్యామ్నాయంగా అంత ఖర్చుకు తగ్గకుండా అదనపు మౌలిక సదుపాయాలు రాష్ట్రం కోరిన రీతిలో నిర్మించటం అవసరం. ఇక 7వదొచ్చేసి 11 జాతీయ ప్రాధాన్యత గల విద్యా ఆరోగ్య సంస్థల్ని యూనియన్ ఏర్పాటు చేయాలి అనేసి చట్టంలో ఉంది. వీటి కోసం కేంద్రం చేయాల్సిన మొత్తం వ్యయం 12,746 కోట్లు. రాష్ట్రం తన వాటాని భూమి మౌలిక సదుపాయాల రూపంలో ఇప్పటికే ఖర్చు చేసింది. అయితే యూనియన్ ఇప్పటికీ 845 కోట్లు అంటే కేవలం 6.63% మాత్రమే విడుదల చేసింది. మిగిలిన 93% కూడా వేగంగా విడుదల చేసి అన్ని సంస్థల్ని పూర్తి స్థాయిలో వచ్చే 5 ఏళ్లలో ఏర్పాటు చేయటం అవసరం. అలాగే 8వదొచ్చేసి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అదనపు సహాయాన్ని ఇస్తాము. కొత్త రాష్ట్ర రాజధానికి రోడ్లు, రైలు, ఇతర రవాణా సౌకర్యాలు కల్పిస్తాము అనేసి చట్టంలో ఒక హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 13వ షెడ్యూల్లో ఉన్న అంశాల్లో 5ంటిని అసలు అమలు కూడా చేయలేదు. 3 పథకాలు ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, రాజధానికి రైలు, రోడ్డు సౌకర్యాలు కానీ ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధికి కీలకం. వాటిని వేగంగా అమలు చేయటం, అవి పూర్తయ్యేలాగా సహకరించటం యూనియన్ యొక్క బాధ్యత. అలాగే 9వదొచ్చేసి రాజధాని నిర్మాణం కోసం సహాయం. అమరావతిని ఒక ప్రధాన నగరంగా తీర్చిదిద్దడానికి 1,09,023 కోట్లతో ఒక పథకాన్ని రూపొందించి రాష్ట్రం అమలు చేస్తోంది. ఇప్పటిదాకా 1,500 కోట్లు రాజధానికి, మరొక 1,000 కోట్లు గుంటూరు, విజయవాడ నగరాల డ్రైనేజ్ వ్యవస్థకి యూనియన్ విడుదల చేసింది. రాష్ట్రం ప్రతిపాదించిన మొత్తం పథకాన్ని యూనియన్ మంజూరు చేయటం సాధ్యం కాదు. కానీ ప్రభుత్వ కార్యాలయాలు అలాంటి వాటితో పాటు ఒక మంచి నగర నిర్మాణానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కానీ, వరదల నివారణ కానీ, మురికినీటి పారుదల, మంచినీటి సదుపాయం, ప్రజా రవాణా, నగరానికి కావలసిన రైలు, రోడ్డు సౌకర్యాలు ఈ మేరకు అంచనా వేసి రాష్ట్రానికి సహాయం చేయటం అవసరం. ఈ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలకి సహాయం అందించాలి అనేసి ఈ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి 93వ సెక్షన్ నిర్దేశించింది. కానీ దీనిని అమలు చేయట్లేదు. ఈ 9 అంశాలు ముఖ్యమైనవి. మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ విభజన అన్నది ఫెడరల్ సూత్రాలకు విరుద్ధంగా ఏకపక్షంగా బలవంతంగా జరిగినటువంటి ప్రక్రియ. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గమనించి చట్టపరంగా నిర్దిష్ట హామీల్ని ఇచ్చారు. కానీ వాటిని వేగంగా, సంతృప్తికరంగా, నిజాయితీగా కనుక అమలు చేయకపోతే యూనియన్ విశ్వసనీయత, చట్టబద్ధ పాలన, ఫెడరల్ వ్యవస్థ అన్నీ కూడా దెబ్బతింటాయి. ఇప్పటికే యూనియన్ ప్రభుత్వం యొక్క జాప్యం వల్ల, దాని యొక్క ధోరణి వల్ల చాలా నష్టం వాటిల్లింది ఏపీకి. 2019 తర్వాత రాష్ట్ర ప్రయోజనాల్ని, దేశ ఐక్యతని కాపాడే రీతిలో నిర్మాణాత్మక పరిష్కారాన్ని సాధించటానికి అన్ని వర్గాలు కూడా పనిచేయటం చాలా అవసరం. అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ ప్రగతి అనేది సాధిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్షన్స్లో సామాజిక మాధ్యమాల యొక్క పాత్ర గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉన్నటువంటి సోషల్ మీడియా అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఎన్నికల నేపథ్యంలో చాలా రాజకీయ పార్టీలు సోషల్ మీడియాని బేస్ చేసుకుని ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇవన్నింటిలో రాజకీయ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అయితే వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ ఏవైనా కూడా పుకార్లు, అసత్య వార్తల్ని వ్యాపింపజేయడం కన్నా మంచి న్యూస్ ఏదన్నా స్ప్రెడ్ చేస్తే మంచిది అని చెప్పేసి వాట్సాప్లో సంతోషాన్ని పంచుకోండి, పుకార్లు కాదు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంది. అలాగే ఫేస్బుక్ కూడా కొన్ని వేల అకౌంట్లని ఏవైతే ఫేక్ ఉన్నాయో వాటిని గుర్తించిన వాటిని డిలీట్ చేస్తూ వచ్చింది. అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వడానికి కొత్త సెట్టింగ్స్ తీసుకుని వచ్చింది. అక్కడ నోబడీ అని సెలెక్ట్ చేసుకుంటే మన పర్మిషన్ లేనిదే వాళ్ళు మనల్ని గ్రూప్లో జాయిన్ చేయలేరు. ఇందులో మొదటగా మనం అసత్యపు వార్తల్ని గుర్తించాలి. అంటే మనకు స్ప్రెడ్ చేసినటువంటి ఒక సమాచారం ఏదైనా కూడా అది నిజమైందా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. వాటిని నిజమా కాదా అని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేయాలి. డౌట్ ఉంటే మరింత సమాచారం కోసం వాస్తవాలని వెతికే వాళ్ళని, మీరు బాగా నమ్మే వ్యక్తుల్ని మరియు కమ్యూనిటీ లీడర్లను అడగచ్చు.
ఏదైనా ఫేక్ మెసేజ్ కనిపిస్తే దాన్ని పంపిన వారికి విషయం చెప్పి వాళ్ళని షేర్ చేసే ముందు సమాచారాన్ని వెరిఫై చేయండి అనేసి అడగాలి. అంతేగాని ఎవరో మన స్నేహితులు మెసేజ్ని షేర్ చేయమన్నారు కదా అనేసి షేర్ చేస్తే మనం కూడా ఒక ఫేక్ వార్తను మిగిలిన వాళ్ళకి షేర్ చేసిన వాళ్ళం అవుతాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల నిర్వహణ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రైతులు పోటీ చేస్తున్నటువంటి నిజామాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఎలక్షన్ల కోసం కేంద్రం నుంచి 145 కంపెనీల భద్రతా బలగాలు, అలాగే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు చెందినటువంటి 55,946 మంది సిబ్బంది, కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి 9,700 మంది హోంగార్డులను బందోబస్తుగా తీసుకొచ్చారు. నిజామాబాద్ నియోజకవర్గంలో మొత్తం 185 మంది పోటీ చేస్తున్నందున అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు గనక తలెత్తితే దాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైన ప్రాంతాల్లో హెలికాప్టర్లను కూడా మోహరిస్తున్నారు. ప్రధానంగా ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ఇవి ఉపయోగపడతాయి. ఏర్పాటు చేసినటువంటి బందోబస్తు వివరాలు, దాడుల సమాచారం, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నటువంటి డబ్బు, బంగారం, కొకైన్ ఇలాంటి వాటికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ కూడా ఎలక్షన్స్ గురించే. ఎలక్షన్లో ఓటింగ్ ఎలా వేస్తారు అన్న దాని గురించి. దీనిని కూడా మనం గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కిందే చదువుకుంటాము. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 7 దశల పోలింగ్లో తొలి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సహా దేశంలోని 20 రాష్ట్రాల్లో మొత్తం 91 లోక్సభ స్థానాలకి 11వ తేదీన పోలింగ్ జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఒడిషా శాసనసభలో 28 స్థానాలకు మాత్రమే తొలి దశలో పోలింగ్ జరగబోతోంది. ముందుగా అందరి ఓటరు చీటీలు, గుర్తింపు కార్డులు సిద్ధం చేసుకుని పోలింగ్ కేంద్రం ఎక్కడుందో సరిచూసుకుంటే దానివల్ల చివరి నిమిషంలో హడావిడి అనేది తప్పుతుంది. అలాగే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత మొదట ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్ళాలి. ఓటర్ల జాబితాకు మొత్తం బాధ్యత ఆయనదే. వివరాల్ని పరిశీలించిన తర్వాత ఆయన మన పేరు, క్రమ సంఖ్య ఇవి 2 పోలింగ్ కేంద్రంలో అందరికీ వినిపించేలాగా చదువుతారు. దాంతో అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఏజెంట్లు వాటిని సరిచూసుకుంటారు. తర్వాత 2వ పోలింగ్ అధికారి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మన ఎడమ చేతి చూపుడు వేలకు సిరా గుర్తును పెడతారు. దాని తర్వాత మనం సంతకం చేయాల్సి ఉంటుంది. చదువుకోని వాళ్ళైతే వేలిముద్రను వేయించుకుంటారు. దాని తర్వాత ఆ అధికారి మనకి ఓటు కేటాయింపు కాగితం అనేది ఇస్తారు. దాని తర్వాత 2వ పోలింగ్ అధికారి ఇచ్చినటువంటి చీటీ తీసుకొని 3వ పోలింగ్ అధికారికి ఇవ్వాలి. ఆ కాగితాన్ని తీసుకున్నటువంటి ఆయన కంట్రోల్ యూనిట్ యొక్క మీట నొక్కుతారు. దాంతో ఓటు అన్నది విడుదలవుతుంది. మనం పోలింగ్ కేంద్రానికి వెళ్ళేసరికి ఎవరైనా మన ఓటు వేసేసినట్టుంటే మనకి టెండర్ ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తారు. దీనికోసం మనం గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. దాన్ని అధికారులు పరిశీలించి మన వివరాలను నమోదు చేసుకొని సంతకం తీసుకొని మనకు ఒక బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తారు. దాని మీద మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలి. దాని తర్వాత ఆ బ్యాలెట్ పత్రాన్ని ఎన్నికల అధికారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కెమెరాలు ఇవన్నీ తీసుకెళ్లడాన్ని ఎన్నికల సంఘం నిషేధించింది. ఇలా 3 పోలింగ్ అధికారుల దగ్గరికి వెళ్ళి మన ఓట్ని విడుదల చేయించుకున్న తర్వాత చివరిగా బ్యాలెట్ యూనిట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మనకు నచ్చిన అభ్యర్థికి సంబంధించిన గుర్తుకు ఎదురుగా ఉన్నటువంటి బటన్ని నొక్కాలి. చిన్న శబ్దంతో ఓటు నమోదవుతుంది. వెంటనే ఆ ఓటు మనం అనుకున్న అభ్యర్థి ఖాతాలోకే వెళ్ళిందా లేదా అన్నది పక్కన ఉన్నటువంటి వీవీప్యాట్ ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటాము. ఇందులో 7 సెకండ్ల పాటు కనపడుతుంది. అందులో మనం వేసినటువంటి అభ్యర్థి పేరు, గుర్తు ఉన్నాయా లేదా సరిచూసుకుంటాము. ఓటర్ కాగితం ఒక్కదాంతోనే మనం ఓటు వేయలేం. ఆ కాగితంతో పాటు ఓటర్ కార్డు ఉండాలి. ఒకవేళ ఓటర్ కార్డు కనుక లేకపోతే ఎన్నికల సంఘం పేర్కొన్న ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకటి ఉండాలి. పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్,
లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పిఎస్యులు కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ ఏవైనా కానీ వాళ్ళ యొక్క ఉద్యోగులకు జారీ చేసేటటువంటి సర్వీస్ గుర్తింపు కార్డు, లేదా బ్యాంకులో తపాలా కార్యాలయాలు జారీ చేసినటువంటి పాస్ పుస్తకాలు, పాన్ కార్డ్, ఉపాధి హామీ స్మార్ట్ కార్డ్, కేంద్ర కార్మిక శాఖ పథకం కింద జారీ చేసినటువంటి ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, ఫోటోతో సహా ఉన్నటువంటి పింఛన్ పత్రం కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసినటువంటి అధికార గుర్తింపు కార్డులు కానీ తీసుకొని వస్తేనే వాళ్ళను ఓటు వేయనిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ గవర్నెన్స్ గురించి. ఒకప్పుడు మనం ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా అమలు చేయాలి అంటే చాలా దశలు దాటాల్సి వచ్చేది, చాలా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ గవర్నెన్స్ కింద సమాచారం మొత్తం ప్రభుత్వ విభాగాలన్నింటిలోనూ ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ సేవల్ని వేగంగా అందించడానికి సులువవుతోంది. అలా మార్చగలిగే శక్తి ఉన్న వాటి గురించి తెలుసుకోవటం వల్ల ప్రభుత్వాలు కూడా ప్రజలకు మరింతగా చేరువవ్వచ్చు. అవి ఎలాంటివి ఉంటాయి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏదైనా ఒక ప్రభుత్వ సేవను రూపొందించటం, అందించటం, అమలు చేయటం ఇవన్నీ ఎంత వేగంగా పారదర్శకంగా జరిగితే వ్యవస్థలో అంత మార్పు వస్తుంది. అలా ప్రభుత్వ పాలనను మార్చివేసే అంశాల్ని 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఒకటవది వచ్చేసి వ్యాపారం, రెండవది వచ్చేసి సాంకేతికత, మూడవది వచ్చేసి ప్రజలు, నాలుగవది వచ్చేసి ప్రక్రియ. వ్యాపారం మరియు సాంకేతికత ఇవి రెండూ కూడా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు సహకరిస్తాయి. ప్రజలు మరియు ప్రక్రియ ఇవి రెండూ కూడా వాటిని ఉపయోగించుకోవటం ద్వారా ప్రజలకు మేలైన సేవల్ని అందజేయడానికి ఉపయోగపడతాయి. వీటిని ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే మనం ఈ 12 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటవది వచ్చేసి సామాజిక సహకార పాలన. దీని ద్వారా మనం ప్రజల నుంచి ఆన్లైన్ సమాచారాన్ని తీసుకోవచ్చు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవటానికి ఈ సమాచారం అన్నది మనకు ఒక ఇంపార్టెంట్ వనరుగా ఉపయోగపడుతుంది. రెండవది వచ్చేసి డిజిటల్ ఇన్క్లూజన్, అంటే ప్రజలు సమాచార సాంకేతికతను అందిపుచ్చుకోవటం కోసం సహకరిస్తుంది. ప్రభుత్వంలోని సమాచారాన్ని ప్రజలు సులువుగా తెలుసుకోగలుగుతారు. దీనికోసం ప్రజలు కంప్యూటర్లు, మొబైళ్ళు, ఇంటర్నెట్ని వాడుకునే సామర్థ్యాన్ని పెంచుకోవటం ద్వారా డిజిటల్ ఇన్క్లూజన్ని సాధించగలము. నెక్స్ట్ వచ్చేసి మొబిలిటీ. ప్రజల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలి అంటే ఒక పూర్తి స్థాయి మొబైల్ ఆధారిత ఈ ప్రభుత్వ వ్యూహం అనేది అవసరం. మొబైల్ యాప్లని ప్రజలందరూ ఉపయోగించుకొని ఎక్కడి నుంచైనా ఏ సమయంలో అయినా కూడా మన స్మార్ట్ ఫోన్ల నుంచి సమాచారాన్ని అందుకోవచ్చు. ఈ గవర్నెన్స్లో మొబిలిటీ వల్ల అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రభుత్వ విధానాలు త్వరగా చేరుతాయి. ప్రజల యొక్క భాగస్వామ్యం పెరుగుతుంది. దాని ద్వారా ప్రజలు కూడా వాటికి బాధ్యులై ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ సెంటర్ అంటాము, సమాచార కేంద్రం. ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వంతో ప్రజలు మాట్లాడాలి అనుకున్నప్పుడు ఒక స్థిరమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి అనుసంధానాన్ని అందించవచ్చు. కేవలం సమాచారాన్ని తీసుకోవడం మాత్రమే కాకుండా ఐవీఆర్ ద్వారా కూడా సమస్యల పరిష్కారం కనుక జరిగితే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వ్యయాలు తగ్గుతాయి. దానికోసం వాయిస్, ఎస్ఎంఎస్, వీడియో, వెబ్ చాట్ ఇలాంటి వాటన్నింటినీ వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్. ఇంటర్నెట్, వ్యక్తిగత పరికరాలని కలిపేది క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటాము. ఇది డిజిటల్ ఎకానమీని సాధ్యం చేస్తుంది. ప్రభుత్వాలు ఈ క్లౌడ్ని అందిపుచ్చుకోవడం ద్వారా వ్యయాలు కూడా తగ్గించుకోవచ్చు. ప్రొక్యూర్మెంట్, డిప్లాయ్మెంట్ వీటిల్లో వేగం పెరుగుతుంది. ఐటీ మీద చేసే మొత్తం వ్యయాల్ని కూడా తగ్గించుకోవచ్చు. అయితే ప్రభుత్వం మాత్రం క్లౌడ్ ఆధారిత సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. డేటా, అనలిటిక్స్ ఇలాంటి సంశ్లిష్ట అప్లికేషన్లన్నింటినీ క్లౌడ్తో అనుసంధానం చేసి ముందుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏకీకృత ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాల నెట్వర్క్లను కూడా అనుసంధానం చేయటం ద్వారా ఏకీకృతం చేయవచ్చు. అప్పుడే ఏకీకృత ప్రభుత్వం అనేది సాధ్యమవుతుంది. దీని ద్వారా ఒకే ప్రభుత్వం, ఒకే సమాచారం, అలాగే ఒకే వనరులాగా కనిపిస్తుంది. దీని ద్వారా ధృవపత్రాలు లేనటువంటి సమాజం కూడా సాకారమవుతుంది. అన్ని విభాగాల సేవల్ని కూడా ఒకే గొడుగు కిందికి తీసుకురావచ్చు. అలాగే డేటా అనలిటిక్స్ అంటాము. మన పరిపాలనను మెరుగుపరుచుకోవటానికి డేటా అనలిటిక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చేటటువంటి సమాచారం కానీ, సెన్సార్లు, మిషన్ ల్యాగ్లు, ఇతర వనరుల్ని విశ్లేషించడం ద్వారా ఒక అంచనాకి రావచ్చు.
కార్యకలాపాలు కూడా ఏ దశలో జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో కూడా కనిపెట్టవచ్చు. ఈ డేటా అనలిటిక్స్ సమాచారం అన్నది వీడియో, ఆడియో, చిత్రాలు, సెన్సార్లు, సామాజిక మీడియా ఇలా ఏ వనరుల నుంచైనా కూడా రావచ్చు. అంతేకాకుండా ఏ రోజుకు ఆ రోజు వీటిని విశ్లేషించడం ద్వారా రవాణా కానీ, జాతీయ భద్రత, ఆదాయ నిర్వహణ, సామాజిక సేవలు, పర్యావరణ పరిరక్షణ, నేరాలను అరికట్టడం ఇలాంటివి ఎన్నో చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ డేటా అంటాము. ప్రభుత్వం ప్రతిరోజు కూడా చాలా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. అయితే ఈ సమాచారంలో ఎక్కువ భాగం ప్రజలకు అందుబాటులో ఉండకపోవచ్చు. అది కాకుండా పెద్దగా సునిశ్చిత సమాచారం కూడా కాకపోవచ్చు. ఒక్కొక్కసారి అది సామాజిక, ఆర్థిక అభివృద్ధి ఈ ప్రక్రియలకు ఉపయోగపడేది కావచ్చు. కాబట్టి ప్రభుత్వం ఈ సమాచారాన్ని బహిరంగపరచడం ద్వారా పారదర్శకతను పెంపొందించవచ్చు. దాంతోపాటు ప్రజల్ని కూడా ప్రభుత్వ పరిపాలనలోకి ప్రోత్సహించవచ్చు. దానివల్ల ప్రజలకు వాళ్ళ యొక్క బాధ్యతను కూడా పెంచినట్లవుతుంది. ఈ సమాచారం ద్వారా యాప్లు కానీ, సేవలు కానీ వీటన్నింటినీ రూపొందించే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ధృవీకరణ పత్రం అవసరం లేనటువంటి పాలనా వ్యవస్థ. ప్రస్తుతం ప్రభుత్వాలన్నీ కూడా ధృవీకరణ పత్రాల్ని పరిశీలిస్తున్నాయి. ఇదంతా కూడా వ్యయంతో కూడుకున్నదే కాకుండా సమయం కూడా ఎక్కువ వృధా అవుతుంది. అలాగే పర్యావరణానికి కూడా హాని కలిగించేదే అవుతుంది. అలా కాకుండా సిఎల్జిఎస్ ద్వారా ధృవీకరణ పత్రం అవసరం లేనటువంటి పాలనను తీసుకురావచ్చు. జిరాక్స్లు, ప్రతులు ఇలాంటివి లేకుండా ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో అంటే సాఫ్ట్ కాపీల్లో ప్రభుత్వాల విభాగాల మధ్య, ఏజెన్సీల మధ్య ధృవీకరణ పత్రాల షేరింగ్ ఉంటే దానివల్ల నకిలీ ధ్రువపత్రాల అవసరం అనేది రాదు. అలాగే సైబర్ భద్రత. ఈ సైబర్ భద్రతను మనం ఐటీలో ఒక భాగంగా చెప్పుకుంటాము. ఈ సైబర్ భద్రత అన్నది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి డేటా భద్రత, ఎన్క్రిప్షన్, క్లౌడ్ సెక్యూరిటీ, అధికారిక సమాచార నియంత్రణ, డేటా షేరింగ్ భద్రత ఇవన్నీ కూడా డేటా భద్రత కిందికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ భద్రత అంటాము. మూడవది వచ్చేసి పరికరాల భద్రత. పరికరాల భద్రత అంటే ఏంటి? సర్వర్లు, డెస్క్టాప్, ల్యాప్టాప్, మొబైల్, ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా పరికరాల భద్రత కిందికి వస్తాయి. ఈ మూడింటిలో కూడా ప్రభుత్వం భద్రమైనటువంటి సాంకేతికతను తీసుకురావటం వల్ల అందులో ఉన్నటువంటి సమాచారానికి కూడా భద్రతను కల్పించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాము. అంటే మనకు ఏదన్నా ఒక సమాచారం ఒకదాని దగ్గర నుంచి కావాలి, మనకు అది లేదు, ఒకదాన్ని ఇంకో దాంతో లింక్ చేసుకోవటం వల్ల మనం ఆ సమాచారాన్ని పొందటం. అంటే ఇప్పుడు మొబైల్లో మనకు ఒక సమాచారం కావాలి, మనకు ల్యాప్టాప్లో ఉంది, అది కాపీ చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇప్పుడైతే మెయిల్స్ ఇలాంటివన్నీ వచ్చాయి, కనెక్టర్స్ కూడా వస్తాయి. ఈ కనెక్టర్స్ ద్వారా దాని నుంచి దీనికి షేర్ చేసుకోవడం, వీటన్నింటినీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాము. ఇవి పర్యావరణ మౌలిక వసతుల పరిశీలనకి, ట్రాఫిక్ భద్రతకి ఇలాంటి అంశాల్లో ప్రభుత్వం ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించినటువంటి భద్రతా మార్పులను తీసుకురావచ్చు. సాంప్రదాయ ఇంటర్నెట్, ఐటీ వ్యవస్థ వీటిని కలపడం ద్వారా ప్రజలకు కూడా వినూత్నంగానూ ఉంటుంది, వేగంగానూ సేవల్ని అందించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ నగరాలు అంటాము. మనకు జీడిపిలో ఎక్కువ వాటాను అందించే జనాభా ఉన్న పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయటం అన్నది ప్రభుత్వ బాధ్యత. వీటికి మెరుగైనటువంటి పాలన అంటే పౌర కేంద్రీకృత సేవలు కావచ్చు, అందరూ పాలు పంచుకునేటటువంటి ఒక పాలన. ఇలా మెరుగైన పాలన కానీ, భౌతిక మౌలిక వసతులు అంటే 24 గంటలు నీళ్ళు అందించటం, విద్యుత్ అందించటం, అలాగే రవాణా, సైబర్ అనుసంధానం, మురుగునీటి నిర్వహణ ఇలాంటివన్నీ, అలాగే సామాజిక మౌలిక వసతులు అంటే భద్రత, ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి ఇలాంటివన్నీ, అలాగే ఆర్థిక మౌలిక వసతులైనటువంటి ఉద్యోగ సృష్టి ఇలాంటివన్నీ కూడా అందించాల్సి ఉంటుంది. ఇలా కనుక డిజిటల్ సాంకేతికతను ప్రభుత్వాలు తమ యొక్క పాలనలో భాగంగా చేసుకుంటే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాల్ని వేగంగా, సమర్థవంతంగా అందించడానికి వీలుంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విదేశీ నిధుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ కింద చదువుకుంటాము. ఉద్యోగం నిమిత్తం, వ్యాపారం నిమిత్తం విదేశాల్లో నివసిస్తూ స్వస్థలంలో ఉన్నటువంటి కుటుంబీకులకు నిధులు పంపించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాటినే మనం రెమిటెన్సెస్ అనేసి అంటాము. ఇలాంటి వాళ్ళు పంపించే నిధులు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే కూడా భారత్కే అధికంగా వస్తున్నాయి అనేసి ప్రపంచ బ్యాంక్ నివేదికలో తెలిపింది.
2018లో $79 బిలియన్ అంటే సుమారు 5,53,000 కోట్లకు చేరింది ఈ రెమిటెన్సెస్ అనేది. మన తర్వాత స్థానంలో చైనా, దాని తర్వాత స్థానంలో మెక్సికో, ఫిలిప్పైన్స్, ఈజిప్ట్లు ఉన్నాయి. 2017తో పోలిస్తే 2018లో భారత్లోకి వచ్చేటటువంటి నిధులు 14% అధికంగా వచ్చాయి. దీనికి కారణంగా వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్నటువంటి కేరళలో ఉన్న కుటుంబీకుల కోసం విదేశాల నుంచి వాళ్ళ సన్నిహితులు కూడా నిధులు అధికంగా పంపించటమే కారణమైంది. అలాగే పాకిస్తాన్కి బదిలీ అయినటువంటి నిధుల్లో వృద్ధి అనేది 7%గానే ఉంది. సౌదీ అరేబియా నుంచి నిధుల ప్రవాహం చాలా తగ్గింది. అదే బంగ్లాదేశ్కి చూసుకుంటే 15% పెరిగాయి. 2017 కంటే 12% అధికంగా దక్షిణాసియా దేశాలకు మొత్తం నిధులు వచ్చాయి. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం నిధుల బదిలీ పెరిగేందుకు కారణాలు ఏమేమిటి అని చెప్పటానికి అమెరికాలో ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావటం, ముడి చమురు ధరలు పెరగడం వల్ల గల్ఫ్ దేశాల నుంచి నిధులు ఎక్కువగా పంపగలగటం, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ వీటిలో పనిచేస్తూ కుటుంబాలకు నిధులు పంపేవాళ్ళు అధికమయ్యారు. అలాగే నిధుల బదిలీకి సగటు ఖర్చు కూడా అధికంగానే ఉంది. $200 నిధుల బదిలీకి అవుతున్నటువంటి సగటు వ్యయం ఇప్పటికీ అధికంగానే ఉంది. 2019 తొలి త్రైమాసికంని పరిశీలిస్తే 7%గా ఉంది. ఆఫ్రికా దేశాలు, పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న ద్వీపాల్లో అయితే ఈ వ్యయం మరింత అధికంగా 10%గా ఉంది. 2030 నాటికి దీన్ని 3%కి తగ్గించాలి అనేది లక్ష్యం. అలాగే వర్తమాన దేశాలకు అందేటటువంటి విదేశీ నిధుల్లో ప్రవాసులు పంపేవే ఎక్కువగా ఉంటాయి. బదిలీ వ్యయం కనుక అధికమైతే విదేశానికి వెళ్ళి కష్టపడి సంపాదించిన మొత్తంలో ఎక్కువ భాగం వృధా అవుతుంది. దానివల్ల నిధుల బదిలీ వ్యయం తగ్గించేందుకు ప్రత్యేక భాగస్వామ్య సంస్థల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. జాతీయ తపాలా కార్యాలయాలు కానీ, బ్యాంకులు కానీ, టెలికాం కంపెనీలు వీటి ద్వారా కార్యకలాపాలు నిర్వహించే కొత్త సంస్థల్ని తీసుకోవాలి. దానివల్ల పోటీ పెరిగి నిధుల బదిలీ వ్యయాలు కూడా తగ్గుతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఏపీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. కనీసం ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మన రాష్ట్రం ఏర్పడింది. కానీ 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 26 శాఖలు కూడా 667 అవార్డులను దక్కించుకున్నాయి. అలాగే సులభతర వాణిజ్య ఇండెక్స్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంగా నిలిచింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 4.64 లక్షల కోట్లుగా ఉన్నటువంటి మన GSDP, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాము, లేదా SGDP అని కూడా అంటాము, స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని కూడా అంటాము. ఇది 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి 9.33 లక్షల కోట్లుగా ఉంది. అంతేకాకుండా తలసరి ఆదాయం కూడా 2014తో పోలిస్తే రెట్టింపైంది. 5 ఏళ్లలో రాష్ట్రానికి ప్రభుత్వ పాలనకు తగిన గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు 667 వచ్చాయి అనేసి చెప్పుకున్నాము. ఇందులో ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖకి 138 అవార్డులు వచ్చాయి. విద్యుత్ సంస్కరణలకు గాను 138 అవార్డులు, పట్టణ వైభవానికి 91 అవార్డులు, గ్రామీణ అభివృద్ధికి 97 అవార్డులు, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచినందుకు 55 అవార్డులు వచ్చాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభివృద్ధి గురించి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత ఉద్యోగులకి కనీసం నెలసరి వేతనాలు చెల్లించేందుకు కూడా ఓడీకి వెళ్లాల్సిన పరిస్థితి, ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం అక్కడున్నటువంటి ఉద్యోగులకి 43% ఫిట్మెంట్ను ప్రకటించింది. అయితే తెలంగాణతో సమానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ను ప్రకటించింది. కనీసం 30% ఫిట్మెంట్ను ప్రకటిస్తేనే ఎక్కువ అనేసి ఉద్యోగులు అనుకుంటున్న సమయంలో 43% ఫిట్మెంట్ను ప్రకటించింది. దీంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించిన 81 రోజుల సమ్మె కాలానికి వేతనాలు కూడా చెల్లించింది. అలాగే అమరావతిలో ఏ ఒక్క వర్గానికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అన్నది ప్రభుత్వ నిర్ణయం. కానీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకి రాజధానిలో ఇళ్ల స్థలాల్ని కేటాయించింది.
అలాగే 11th PRC నివేదిక ఆలస్యమైనటువంటి నేపథ్యంలో 20% మధ్యంతర భృతిని కూడా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రతి నెల 650 కోట్ల అదనపు భారం ప్రభుత్వం మీద పడుతోంది. అలాగే ఈ ఆఫీస్ సెలవులు విధి నిర్వహణ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కార్యాలయంలో ఉన్నటువంటి పనుల్ని ఎక్కడక్కడే నిలిచిపోకుండా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఉద్యోగులు ఎక్కడి నుంచైనా కూడా దస్త్రాల్ని పరిష్కరించవచ్చు. దానివల్ల దస్త్రాల పరిష్కారం సమయం కూడా తగ్గిపోయింది. అలాగే మహిళా ఉద్యోగులు, వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులకి పిల్లల సంరక్షణ సెలవుల్ని 60 రోజులకు పెంచింది. వీటితో పాటు అదనంగా 5 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్స్ను కూడా ఇచ్చింది. అలాగే జీవిత చివరి దశలో సామాజిక భద్రత లేనటువంటి CPS ఉద్యోగులకి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కుటుంబ పింఛన్, గ్రాట్యుటీ ఇవన్నీ ఇవ్వాలి అనేసి నిర్ణయించింది. దీనివల్ల దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. అలాగే హోంగార్డుల యొక్క వేతనం 12,000 నుంచి 18,000 రూపాయలకు పెంచింది. NTR వైద్య సేవా ట్రస్ట్ నుంచి ఉచిత వైద్య సేవల్ని కూడా వీరికి వర్తింపజేసింది. వీళ్ళకి వైట్ రేషన్ కార్డుల తొలగింపుకి వీల్లేని విధంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలాగే రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులకు కూడా భరోసాను కల్పించింది. వాళ్ళ యొక్క వేతనాల్ని 50% పెంచింది. వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు కూడా జారీ చేసింది. అలాగే ఉద్యోగ విరమణ వయో పరిమితిని కూడా 60 ఏళ్లకు పెంచింది. విశ్రాంత ఉద్యోగులకి 10% అదనపు పింఛన్ని కూడా ఇస్తోంది. అలాగే పారిశ్రామిక విషయంలో కూడా ఈ 5 ఏళ్లలో పారిశ్రామికంగా ఎన్నో విజయాల్ని సాధించింది. 1.87 లక్షల కోట్ల పెట్టుబడులతో 849 భారీ మెగా పరిశ్రమల్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. దాని ద్వారా 2.89 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. అలాగే 13.6 లక్షల కోట్ల పెట్టుబడులతో 1773 పరిశ్రమల పనులు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఇక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమైతే మరొక 29.46 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కూడా దొరుకుతాయి. మనం 2015 తర్వాత చూస్తే సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పారిశ్రామిక అంటే MSMEలు అంటాము. ఈ MSME రంగంలో 30,349 యూనిట్లను ఏర్పాటు చేసి 3.3 లక్షల మందికి ఉపాధిని కల్పించారు. పారిశ్రామిక రంగ అభివృద్ధిలో కీలక అంశాలు పారిశ్రామిక, IT, ఎలక్ట్రానిక్స్, పర్యాటక విధానాల్ని 22ని 2014 జూన్ నుంచి 28,083 సంస్థలకు విడుదల చేసినటువంటి ప్రోత్సాహకాలు 3,677 కోట్లు. అలాగే 21 రోజుల్లో పరిశ్రమలకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అనుమతులు 33,565 అనుమతుల్ని ఇచ్చారు. అలాగే ఏ రాష్ట్రంలో ఏ పరిశ్రమలు ఉన్నాయి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒక్కసారి మనం చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓటు హక్కు గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీ కింద ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఓటు హక్కును వినియోగించుకోవటం పౌరుల యొక్క పవిత్ర కర్తవ్యం అనేసి చెప్పారు. మనము ఇలాంటి వచ్చినప్పుడు ఎస్ఏ రైటింగ్స్లో కానీ ఏదైనా ఎలక్షన్స్ గురించి కానీ ఓటింగ్ గురించి కానీ ఏదన్నా చెప్పినప్పుడు మనం ఈయన వాక్యాలని అక్కడ వాడచ్చు. ఎలాగా ఉపరాష్ట్రపతి ఈ సందర్భంలో ఇలా అన్నారు అనేసి కొటేషన్ కింద వాడచ్చు. ఈయన ఇక్కడ ఏం చెప్పారు, ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ప్రధానంగా 4 Cలకు ప్రాధాన్యం ఇవ్వాలి అన్నారు. ఒకటి వచ్చేసి క్యారెక్టర్, గుణం అంటాము. రెండవది వచ్చేసి కెపాసిటీ, సామర్థ్యం అంటాము. మూడవది వచ్చేసి క్యాలిబర్, నాలుగవది వచ్చేసి కాండక్ట్. ఈ 4ంటిని దృష్టిలో ఉంచుకొని సరైన వాళ్ళకే ఓటు వేయాలి అనేసి అన్నారు. ఈ క్రమంలోనే ప్రతికూలమైనటువంటి 4 Cలు ఉన్నాయి. క్యాష్, క్యాస్ట్, కమ్యూనిటీ, క్రిమినాలిటీ. వీటి మీద ఆధారపడే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాధాన్యం ఇవ్వకూడదు అనేసి చెప్పారు. మనం ఎస్ఏ రాసేటప్పుడు లేకపోతే ఏదైనా ఈ టాపిక్ వచ్చినప్పుడు ఇలాంటి కొటేషన్స్ని ఇంక్లూడ్ చేసి రాస్తే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా GDP గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో చదువుకుంటాము. 2019లో 7.3%, 2020లో 7.5% భారత్ వృద్ధి రేటును సాధిస్తుంది అనేసి
IMF అంచనా వేసింది. పెట్టుబడులు పెరుగుతూ ఉండటం, వినియోగం కూడా గణనీయంగా పెరుగుతూ ఉండటం దీనికి కారణాలుగా చెప్తోంది. ద్రవ్య పరపతి విధానంలో ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి కలిగిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుంది అనేసి IMF ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాల ముందు విడుదల చేసినటువంటి నివేదికలో IMF వివరించింది. భారత గణాంకాలని అనుసరించి 2018 అక్టోబర్లో వేసిన వృద్ధి అంచనాల్లో 2019కి 0.1%, 2020కి 0.2% తగ్గించినట్టు IMF నివేదిక తెలిపింది. వ్యవస్థాగత సంస్కరణల అమలు, మౌలిక వసతుల్ని మెరుగుపరచడం, వీటి వల్ల భారత వృద్ధి అన్నది 7.75% దగ్గర స్థిరపడుతుంది అనేసి అంచనా వేసింది. అంతేకాకుండా సరళీకృత దివాలా స్మృతి ద్వారా నిరర్ధక ఆస్తులు NPAs అంటాము, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఈ నిరర్ధక ఆస్తుల్ని వేగంగా పరిష్కరించాలి అని చెప్పేసి, అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల గవర్నెన్స్ను కూడా బలోపేతం చేయాలి, నియామకాలు తొలగింపు ప్రక్రియల్లో సంస్కరణలు చేపట్టాలి, భూ సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పేసి సూచించింది. 2018లో భారత వృద్ధి రేటు 7.1%, అదే సమయంలో చైనా వృద్ధి రేటు మాత్రం 6.6% మాత్రమే. 2019లో చైనా వృద్ధి రేటు 6.3%గా, 2020లో 6.1%గా కొనసాగుతుంది అనేసి చెప్పింది. దీంతో పాటు ప్రపంచ వృద్ధి రేటు అంచనాని కూడా 3.3%గానే ఉంచింది. బ్రెగ్జిట్, దాంతోపాటు ఇతర ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది సున్నితంగా మారింది. కాబట్టి ప్రపంచ వృద్ధి రేటు అంచనాల్ని 3.3%కి తగ్గించింది. రెండో అర్ధభాగంలో మాత్రం ఈ వృద్ధి అనేది పెరుగుతుంది. దాని ఫలితంగా 2020లో ప్రపంచ వృద్ధి 3.6%కి పెరుగుతుంది. 2020 తర్వాత ప్రపంచ వృద్ధి రేటు అన్నది 3.5% వద్ద స్థిరపడుతుంది. చైనా, భారత్ల వృద్ధి దీనికి సహకరిస్తుంది అనేసి వివరించారు. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మరియు చైనాలకు ప్రాధాన్యం పెరగబోతోంది అనేసి చెప్పారు. అలాగే వాణిజ్య ఒప్పందాల్లో ఉద్రిక్తతలు కూడా మళ్ళీ పెరగొచ్చు. ఇది వాహన రంగానికి కూడా విస్తరించవచ్చు. దానివల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల మీద ప్రభావం పడుతుంది అనేసి విశ్లేషించారు. అలాగే ఐరోపా, చైనా దేశాల్లో కూడా వృద్ధి తగ్గవచ్చు అనేసి IMF అంచనా వేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.